ఎంతమంది హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అబోవ్ అయింది ఇండియాకెళ్ళి. అండ్ ఎంతమందికి టైమ్ రాని టైమ్‌లో ఇండియా నుంచి కాల్ వస్తే టెన్షన్ పడుతున్నారు. ఎంతమంది ఇక్కడి నుంచి కాల్ చేసినప్పుడు సరైన రెస్పాన్స్ లేకపోతే టెన్షన్ పడుతున్నారు. అసలు ఇండియాకి వెళ్ళగలమా లేదా? అసలు ఏదైనా వినకూడనిది వింటే అసలు ఇండియాకి కూడా వెళ్ళలేని పరిస్థితులలో ఎంతమందున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి ఫ్యూచర్‌లో ఇండియాకెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి? అండ్ ఎలా ప్లాన్ చేస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇంకా ఈరోజు ఈ వీడియోలో చాలా వరకు హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఆల్మోస్ట్ అంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయిన వాళ్ళకంటే కూడా అట్‌లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ అయ్యింది యూఎస్ఏకొచ్చి. బట్ ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇండియాకెళ్ళలేని పరిస్థితి, ఇండియా నుంచి చాలా వరకు యూఎస్ఏకి రాలేని పరిస్థితి కూడా ఉంది కదా! సో, బేస్డ్ ఆన్ థట్ ఎంతమంది స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ బయట సోషల్ మీడియాలో గూడా చాలామంది చాలా రకాలుగా షేర్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. జస్ట్ ఒక లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మంది పుష్ అవుతదంతే. అండ్ అలాగే సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. అట్‌లీస్ట్ మనం ఈ సంవత్సరం అయినా కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. సో, గట్టిగా ప్రేయర్ చేయండి. సారీ నేను ప్రేయర్ చేస్తున్నానంతే. సరే ఇంక మనం టాపిక్‌లోకొచ్చినట్లయితే యూఎస్ఏలో అది ఇండియాలో ఎక్కడైనా కూడా ప్రెజెంట్ ఐటీ లోపల జాబ్స్‌కి చాలా వరకు టెన్షన్ ఉంది. అది ఏఐఏ కానియండి ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. చాలామంది యూఎస్ఏలోనే ఏఐ తోటి జాబ్స్ పోతున్నాయి అలా అనుకుంటున్నారు. బట్ నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ ఈవెన్ ఇండియాలో కానియండి అక్కడ కూడా ఐటీ లోపల ఇప్పుడు ఎక్కడైనా కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఈవెన్ ఇండియాలో కూడా చాలా వరకు జాబ్ మార్కెట్ కానియండి, అంటే కొన్ని కంపెనీస్ రిక్రూట్‌మెంట్స్ చేయట్లేవు. అసలు ఫోన్ కాల్స్ కూడా రావట్లేవు అని కూడా చాలామంది చెప్తున్నారు. సో, జాబ్స్ పరంగా ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా టెన్షన్సే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ యూఎస్ఏలో అది ఇంకొక రకమైన టెన్షన్ ఉంటది. ఎందుకంటే చాలా రకాల వీసా టెన్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ప్రెజెంట్ యూఎస్ఏలో ఐటీలో హ్యాపీ లైఫ్ కంటే కూడా వర్రీ అయ్యే లైఫే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే బయట చాలా వరకు చాలా రకాల రీజన్స్‌ని బేస్ చేసుకొని. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే బయట సొసైటీ అంటే ఎస్పెషల్లీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఒకప్పుడు ఇండియన్స్ అన్నా కానియండి, లేపోతే ఒక హెచ్-1బీ వీసా హోల్డర్స్ అయినా కూడా వీళ్ళొక ప్రొఫెషనల్స్ అంటే ఒక మంచి జాబ్ కోసం ఇక్కడికొస్తారు. చాలా వరకు చదువుకున్నారు అనేది ఎక్కువ వరకు ఫీలింగ్ ఉండేది. ఆల్మోస్ట్ ఇండియన్స్ మీద చాలా పాజిటివిటీ ఉండేది. బట్ ఇప్పటికి పాజిటివిటీ ఉన్నా కూడా చాలా మందికి ఏంటి అంటే అసలు హెచ్-1బీ అనేది యూఎస్ఏకి అవసరం లేదంట. వీళ్ళు చాలా వరకు ఫేక్‌గా ఉంటున్నారు. చాలా వరకు ఫ్రాడ్ చేసి ఇక్కడికొచ్చారు. ఐ మీన్ అంటే ఇక్కడికి రావడానికి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు. ఇలాంటివి చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్ ఈ 2, 3 మంత్స్‌లలో ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ ఇంకా కొంతమందైతే ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు హెచ్-1బీల గురించి. రోజుకొకటి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అనడము, అంటే ఎక్స్‌పోజ్ చేస్తున్నాము అనడము. ఈవెన్ ఇక్కడ ఇలా ఉంటున్నారు, ఈ కన్సల్టెన్సీస్ త్రూ ఇలా వచ్చారు అది ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ మనం అవన్నీ కూడా చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. ఇంకా డైలీ ఇంకా వాళ్ళు ఇంకా ఒక యుద్ధం లాగానే ఆల్మోస్ట్. సో, ఇలాంటివేంటంటే చాలామంది అమెరికన్స్ కూడా చూస్తూ ఉంటారు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే చాలా వరకు ఇంకా హెచ్-1బీ అంటే ఫ్రాడ్. సో, వీళ్ళు టాలెంట్ లేకుండా ఇక్కడికొచ్చారు అనేసి అండ్ బయట అంటే సొసైటీలో కొంచెం యూఎస్ఏలో కొంచెం క్రెడిబిలిటీ ఏదైతే హెచ్-1బీకి ఉందో అది తగ్గినట్లుగా అనిపిస్తుంది. అండ్ ఇంకా చాలామందేంటంటే మీరు ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటారు? మీరెళ్ళిపోవచ్చు కదా! ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇక్కడే స్టే చేస్తున్నారు అని కూడా అడుగుతున్నారంట. సో, బయట అంటే సోషల్ మీడియాలో అమెరికన్స్‌కి కొంచెం హేట్రేట్ పెరిగింది ఇండియన్స్ మీద. అంటే అలా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలా కూడా అడుగుతూ ఉన్నారు అని చెప్పి. అండ్ ఇంకా లాస్ట్ టైమ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని ఎక్కువగా పంపిస్తున్నారు కదా! ఆ టైం లోపల కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ షేర్ చేశాను మీకు. ఆ టైంలో కూడా నన్నొకరు అడిగారు. మీరిక్కడ ఏ వీసా మీద ఉంటున్నారు అని చెప్పేసి. ఆ టైం లోపల ఐసీ రైడ్స్, ఇమిగ్రేషన్ చాలా ఎక్కువగా జరిగాయి. అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అప్పుడే న్యూ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. చాలా ఎక్కువగా యూఎస్ఏలో ప్రొటెస్ట్‌లు, జాబ్స్ పోవడము అండ్ ఫెడరల్ లోపల జాబ్స్ పోవడం ఇవన్నీ జరిగాయి కదా! బేస్డ్ ఆన్ దట్ వన్ సో, ఆ టైం లోపల నాకు కూడా అది ఎక్స్‌పీరియన్స్ అన్నట్లు. అంటే ఏ వీసా మీద ఉంటున్నారు మీరు అనేది. సో, అప్పుడు ఆల్రెడీ నేను మొత్తం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఆల్రెడీ మీకు 1 ఇయర్ బ్యాకే చెప్పా. వెంటనే నెక్స్ట్ డేనే వీడియో చేసి చెప్పానప్పుడు. మీరిక్కడ లీగల్‌గానే ఉంటున్నారా? మీరు లీగల్‌గానే వచ్చారా? సో, ఇలాంటివి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఈవెన్ మన వాళ్ళకెందుకు సత్య నాదెల్ల గారు కూడా ఒకటి షేర్ చేశారు. అంటే ఐ మీన్ ఒక దాంట్లో విన్ అవుతే హోమ్ టౌన్ విన్ అయింది అని చెప్పేసి పెట్టినప్పుడు చాలా కామెంట్స్ అన్నట్లు దాని కింద. అదేంటి మీదెలా అవుతది ఇది హోమ్ టౌన్ అని జెప్పేసి. అదేంటి తను ఆల్రెడీ ఇక్కడే గదా! బట్ అయినా కూడా ఈ మధ్యన చాలా వరకు హేట్ రేట్ అనేది పెరిగింది. సో, ఇలాంటివేంటంటే మనం ఇక్కడికొచ్చి
అందరూ కూడా ఫ్రాడ్‌గా అలాంటివేవి ఉండవు గదా! చాలా మటుకు వచ్చి ఇక్కడ జాబ్స్ చేసి, ఇక్కడ టాక్సెస్ పే చేసి, మనమే ఎక్కువ టాక్సెస్ పే చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఎకానమీకి హెల్ప్ అయ్యి ఇంత జరిగినా కూడా చాలా వరకు కూడా అంటే హెచ్-1బీ అంటే ఫేకు, ఫ్రాడ్ ఇలాంటివి ఈ రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా వినడం. అది కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 6, 7 ఇయర్స్ నుంచి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి కొంచెం అది ఇబ్బందిని కలిగిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమ్మిగ్రేషన్ రిస్ట్రిక్షన్స్. ఇమ్మిగ్రేషన్ రిస్ట్రిక్షన్స్ ఆల్మోస్ట్ ఓన్లీ కూడా ఎవరైతే ఇల్లీగల్‌గా యూఎస్ఏకి వచ్చారో వాళ్ళు మాత్రమే సఫర్ అవ్వట్లేరు దీని వలన. ఆల్మోస్ట్ అందరూ కూడా సఫర్ అవుతున్నారు వీటి వలన. ఎందుకంటే సడెన్‌గా ఇండియాకెళ్ళిపోయి అక్కడే స్ట్రక్ అయిపోయి అసలు యూఎస్ఏకి రావాలి అంటే ఇంకొక 1 ఇయర్ పడతదో, 6 మంత్స్ పడతదో తెలీదు. అండ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయో, పోయాయో కూడా తెలీదు. సో, అలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఇండియాకెళ్ళాలి అంటే స్టాంపింగ్ లేక అండ్ అక్కడ ఇంటర్వ్యూకి అపాయింట్‌మెంట్స్ దొరకకుండా అండ్ సరే వేరే కంట్రీ లోపలికెళ్ళి చేపించుకుందామంటే వేరే కంట్రీ అపాయింట్‌మెంట్స్ అవి కూడా క్యాన్సిల్ చేసి, సో, ఇలా న్యూగా జరిగినటువంటి ఈ ఇమిగ్రేషన్ చేంజెస్ వలన చాలా వరకు లీగల్‌గా యూఎస్ఏలో మంచిగా ప్రాపర్‌గా వాలిడ్‌గా ఉన్న వాళ్ళని కూడా ఈ న్యూ చేంజెస్ వలన చాలా వరకు సఫర్ అవుతున్నారు. చాలామంది అసలు ఇండియాకెళ్ళకుండా ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉంటది. సడెన్‌గా వెళ్దాంలే అని అనుకున్నప్పుడు ఈ న్యూ చేంజెస్ అనేవి చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి. అండ్ చాలామంది అసలు ఇండియాలో డెత్ అలాంటి వాటికి కూడా ఎళ్ళలేని పరిస్థితిలో ఉన్నారంట. సో, అంటే సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తూ ఉంటారు కదా! అండ్ ఇంకా చాలామంది అసలు నైట్ టైమ్ అయితేనే భయమేస్తుంది. ఏ ఫోన్ కాల్స్ వస్తాయో ఇండియా నుంచి అని కూడా టెన్షన్ పడేవాళ్ళున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టాంపింగ్ అది లేకపోవడం, ఇప్పుడు ఇండియాకెళ్తే అపాయింట్‌మెంట్స్ లేవు. సో, దానివల్ల ఇంకా కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ పడినట్లే ఇంకా యూఎస్ఏకి. అంటే ఇది ఎళ్ళిపోతే ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లే. సో, అదొక టెన్షన్. ఇంకా రీసెంట్‌గా ఏఐ అని చెప్పి అండ్ యాంథ్రోపిక్ ఏఐ అని ఇలా చాలా కూడా మనకి ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రావడం. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఈ మధ్యలో చాలా వరకు ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఓన్లీ ఐటీనే రాకుండా కొంచెం వేరే ఫీల్డ్ కూడా చూజ్ చేసుకుంటే బెటరు అని చెప్పేసి. అంటే ఓన్లీ ఐటీ మీదనే డిపెండ్ అవ్వకుండా కొంచెం ఎక్స్‌ట్రా టెక్నాలజీస్ కానియండి లేకపోతే వేరే ఒక బిజినెస్ సైడ్ అలాంటిది కూడా సేఫ్ సైడ్ ఉంటే బావుంటది అని చెప్పేసి చాలామంది షేర్ చేస్తున్నారు. సో, దానిని బేస్ చేసుకొని కూడా చాలామంది టెన్షన్‌గా ఉంది. అంటే ఇంకెలా ఉంటదో ఫ్యూచర్ అని చెప్పేసి. సో, అది కూడా ఒకటి చాలా వరకు యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి అది కూడా ఒకటి కొంచెం మెంటల్ స్ట్రెస్‌నిస్తూ ఉంది. అంటే రీసెంట్ టైమ్ లోపల చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఇంకొక బిజినెస్ ఉంటే బెటర్ మనకి. ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేస్తే బెటర్ అని. చాలామంది అసలు యూట్యూబ్‌లో గూడా మంచి ఇన్‌కమ్ ఎర్న్ జేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నా గదా! ఫ్యూచర్‌లో యూట్యూబు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ మనకిప్పుడు హైదరాబాద్‌లో సత్యం, నరేష్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా అయితే ఉన్నాయో, అలా యూట్యూబ్ కూడా ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ట్ అవుతాయి ఫ్యూచర్‌లో. ఎందుకంటే అంత మంచిగా సంపాదిస్తున్నారు. అసలు వేరే కంట్రీలల్లో ఉన్నటువంటి మంచి హ్మ్. ప్రొఫెషనల్ జాబ్స్ కంటే కూడా ఇండియాలో ఉన్నటువంటి యూట్యూబర్‌లయితే చాలా ఎక్కువ ఇన్‌కమ్ వస్తది తెలుసా? నాకు తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. సో, నేను దాని నుంచి ఫ్యూచర్‌లో షేర్ చేస్తాను తప్పకుండా. సో, అట్‌లీస్ట్ ఒక సైడ్‌దయితే తప్పకుండా ఉండాలి. ఈవెన్ ఎవ్వరైనా కూడా ఇప్పుడు కామెంట్ చేస్తారు. మీకెంతొస్తది అని జెప్పి చెప్తా. అది కూడా ఫ్యూచర్‌లో మనం 1,00,000 సబ్‌స్క్రైబర్స్ అయినప్పుడు ఇంకా మంచిగా డెప్త్‌గా చెప్తా దాని గురించి కూడా. సో, డెఫినిట్‌గా మనం ఇంకోటి సైడ్‌ది ఏదైనా కూడా ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళైనా ఏదైనా ఒక చిన్న బిజినెస్ లాంటిదైతే తప్పకుండా మనం సైడ్‌గా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ ఫీల్డ్ లోపల ఈ కష్టాలన్నీ చూస్తున్న తర్వాత. సో, ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ సైడ్ గూడా ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒకటి మనకి బాగా వినిపిస్తుంది. అంటే చాలా వరకు హెచ్-1బీలో చేంజెస్ రావడం చాలామంది సఫర్ అవుతున్నా కూడా ఓకే. అంటే ఇండియన్ ఎంబసీ నుంచి కూడా పెద్దగా పాజిటివ్‌నెస్ ఏమి రాకపోవడము, అండ్ ఇన్ని రకాల చేంజెస్ జరిగి చాలామంది సఫర్ అవుతున్నా కూడా అక్కడ నుంచి ఏమి పెద్దగా అంత ఇంపాక్ట్ ఏమీ లేదు. అసలు దీని గురించి ఏమీ మాట్లాడట్లేదు అనేది కూడా చాలా మందికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నట్లు. అండ్ అసలు ఇప్పుడు అంటే కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత కొంతమందికి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కదా! ఏముంది అది యూఎస్ఏలోనే ఉండి చేయడము. అలాంటి టైమ్ జోన్స్ ఉన్న కంట్రీస్ చాలా ఉన్నాయి. అక్కడి వాళ్ళు చేస్తారు కదా! వీళ్ళు ఇండియా నుంచి వచ్చేసి యూఎస్ఏలోనే ఉండి చేయాల్సిన అవసరం ఏముంది? సో, ఇది కూడా ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఏర్పడుతుంది. సో, వాటెవర్ ఇట్ ఈస్ ఈ మధ్య కాలంలో మాత్రం హెచ్-1బీలకి చాలా వరకు స్ట్రెస్. బయట పెద్దగా హెచ్-1బీస్ అంటే ఒక నెగెటివ్ ఇంపాక్ట్ ఏర్పడడము. జాబ్స్ పరంగా చూస్తే అక్కడ సరిగ్గా లేకపోవడము. ఇండియాకెళ్దాము అని అనుకుంటే అంత ఈజీ కాదు. ఇండియాకి ఎళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ అంటే నా పరంగా ఏంటంటే పిల్లలు ఎట్లా సర్వే అవుతారు అనేది ఒక్కటి నాకుంటది. అంటే ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాము.
బట్ ఎంతైనా కూడా అసలు ఎత్తట్లే వాళ్ళకి. బట్ అది ఇంకా ఇండియాకెళ్తేనే సెట్ అవుతారు. బట్ మనం ఎంత చేసినా గూడా ఇక్కడ ఉండి అక్కడి నుంచి క్లాసెస్ అంటే కొంచెం అది అటు ఇటుగానే ఉంటది. ఈవెన్ మనం ఇండియా ఎళ్ళాలనుకున్నా ఇప్పుడంతలో ఇప్పుడెళ్ళినా కూడా అక్కడ సిట్యుయేషన్స్ చాలా కాస్ట్‌లీగా తయారయ్యాయి. ఇప్పుడు మనము టైర్ 1 బిల్డర్స్ దగ్గర ఒక 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ తీసుకోవాలి. ఒక హై రైజ్‌లో అంటే 2.2 సీఆర్ మినిమమ్ ఉన్నాయి. మనం అపర్ణ, మై హోమ్, రాజపుష్ప, ప్రెస్టీజ్ ఇలాంటి వాటిలల్లో. సో, నేను ఫ్యూచర్‌లో షేర్ చేస్తా. అసలెలా ప్లాన్ చేస్తున్నాం అదంతా కూడా ఒక వ్లాగ్ ఛానెల్ పెడతాను. అందులోపల ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అవన్నీ డిఫరెంట్ కదా! సో, అందులో షేర్ చేస్తా. ఇందులో ఓన్లీ ఇన్ఫర్మేషనే కాబట్టి ఇంకా ఇది ఇలానే రన్ చేస్తూ ఉంటాను. సో, ఇలాంటి టెన్షన్స్ అయితే చాలా వరకున్నాయి. మీలో ఎంతమంది ఫ్యూచర్‌లో ఇండియాకి ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ ప్లాన్ చేస్తే ఎక్కడ? హైదరాబాదేనా? చెన్నై, బెంగుళూరు మోస్ట్‌లీ తెలుగు వాళ్ళు అంటే నా వీడియో చూసే తెలుగు వాళ్ళే కాబట్టి మోస్ట్‌లీ ఈ 3 ప్లేసెసే ఎక్కువగా ప్లాన్ చేస్తారనుకుంటున్నా. అందులో ఎంతమంది హైదరాబాద్ వాళ్ళున్నారు? ఉంటే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. సో, నావి గూడా ఫ్యూచర్‌లో షేర్ చేస్తాను. సో, ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.